ద బ్రేవ్ మ్యాన్ ఎపిసోడ్ 1 ఈజ్ హియర్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓపెన్ చేయగానే హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీ. ఓనర్ మన హీరో. నేమ్ ఏంటి అంటే అభిరామ్ టెక్ సొల్యూషన్స్కి CEO మన హీరో. తనకి మామ్ అండ్ డాడ్ ఎవరు ఉండరు. చిన్నప్పటి నుంచి ఒక ఆర్ఫన్ స్కూల్లో చదివి అక్కడి నుంచి మళ్ళీ ఆ తర్వాత అక్కడ చదివి మళ్ళీ వేరే చోట ఒక కాలేజ్లో బెస్ట్ కాలేజ్లో తన డిగ్రీ చేసి అన్నీ అయిపోయినాక నౌ హీ అచీవ్డ్ దిస్ మచ్, హీ బికమ్ ఏ CEO. ఒక కంపెనీకి CEO అంటాడు అండ్ ఆ కంపెనీ వచ్చేసి తన ఓన్ కంపెనీ. సో హీ ఈజ్ రూలింగ్ నౌ ఆల్ ఓవర్ అభిరామ్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. ఫస్ట్ ప్లేస్లో తన కంపెనీ హీరోస్ కంపెనీ ఉంటుంది. ఆన్ దట్ డే దే విల్ సెలబ్రేట్ దట్ గుడ్ న్యూస్. అందరూ మన హీరోని అభిరామ్ని అంతా కంగ్రాచులేట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ పార్టీకి ఇంకా మనం హీరో నెక్స్ట్ డే దట్ ఈస్ సండే హీ వాంట్స్ టు మీట్ హీస్ లైఫ్ పార్ట్నర్. హిస్ నేమ్ ఈజ్ శాన్వి. సో మన హీరో ఆఫ్టర్ హీ గెట్ అప్ అండ్ ఫ్రెష్ అప్ ఎవ్రీథింగ్, ద ఫోన్ విల్ రింగింగ్ వెన్ హీ ఈజ్ ఫ్రెష్ అపింగ్. ఆఫ్టర్ ఆ తర్వాత మన హీరో వెళ్ళి ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. చేయగానే కాల్లో వచ్చేసి శాన్వి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అభి కాల్ లిఫ్ట్ చేసి ఇలా మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో మనం ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత అభిరామ్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ శాన్వి, హౌ ఆర్ యూ అనగానే శాన్వి వచ్చేసి హే హాయ్ అభిరామ్, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ. అప్పుడు తర్వాత అభి యా ఐఎమ్ ఫైన్, వేర్ ఆర్ యూ నౌ మేడం అని అనగానే శాన్వి అభిరామ్ ఐఎమ్ ఇన్ హౌస్ అండ్ గెటింగ్ రెడీ టు మీట్ యూ టుడే కాఫీ షాప్. సో ద కాఫీ షాప్ నేమ్ ఈస్ బరిస్తా కాఫీ, కమ్ ఫాస్ట్ అభి అనగానే ఓకే ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ దట్ కాఫీ షాప్ అట్ షార్ప్ 10 AM. ఓకేనా అని అభిని అని ఆమె డోంట్ ఫర్గెట్ అని చెప్తుంది. ఆ తర్వాత అభి యా ఐ నో, ఐఎమ్ ఆల్సో గెటింగ్ రెడీ, మై బాత్ ఈజ్ ఓవర్ అండ్ మై డ్రెస్సింగ్ ఆల్సో ఈజ్ ఓవర్. నౌ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ టు కాఫీ షాప్ అనగానే శాన్వి కూడా యా ఓకే ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. సో ఓకే దెన్ అభి లెట్స్ మీట్ దేర్, సీ యూ సూన్ అని అనగానే తను ఓకే శాన్వి ఐ విల్ బీ దేర్ ఇన్ 10 minutes, సీ యూ దేర్ శాన్వి, ఓకే బాయ్ అని ఇద్దరు కాల్స్ కట్ చేస్తారు. చేయగానే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఆ తర్వాత మనకి అభి ఆ కాఫీ షాప్కి వస్తాడు. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని శాన్వి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ తను ఒక 5 minutes తర్వాత ఆ శాన్వి వస్తుంది. అప్పుడు ఇలా మన అభి ఇంకా శాన్వి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు. అభి వచ్చేసి తనతో అంటాడు ఏంటి శాన్వి ఇంత లేట్ చేసావు, నన్ను త్వరగా రమ్మని చెప్పి నువ్వేమో లేట్గా వస్తున్నావు అని అభి అడుగుతాడు. అప్పుడు శాన్వి ఓ సారీ యార్, వచ్చేటప్పుడు అక్కడ మా ఇంటి దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది. సో ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్, ఐఎమ్ సో ఫార్ దట్ రీజన్ ఐ కేమ్ లేట్ అభి అని అనగానే ఆ తర్వాత అభి ఓ అవునా మరి ఏమైంది ఆ కార్లో ఉన్న వాళ్ళకి ఏమైంది అని అడుగుతాడు మన శాన్విని. అప్పుడు యా దే ఆర్ ఫైన్, వెంటనే అంబులెన్స్ వచ్చింది, టైంకి వాళ్ళని హాస్పిటల్కి పంపించారు అని అభికి చెప్తుంది. ఆ తర్వాత మన అభి హో థ్యాంక్ గాడ్ దే విల్ బీ ఫైన్, దే విల్ బీ ఆల్ రైట్ కదా యార్ అని తను శాన్వితో అంటాడు. ఆ తర్వాత మన శాన్వి యా అభి దే విల్ బీ ఓకే, యూ డోంట్ వరీ, సో లెట్స్ ఆర్డర్ సంథింగ్ అభి అనగానే అప్పుడు అభి కూడా యా షూర్, సారీ ఐ ఫర్గాట్ శాన్వి అనగానే శాన్వి వచ్చేసి యా ఇట్స్ ఓకే అభి. ఆ తర్వాత అభి వచ్చేసి ఆర్డర్ ఇచ్చి చెప్పు శాన్వి ఏంటి కలుద్దామని అన్నావు, ఎనీథింగ్ స్పెషల్ అనగానే శాన్వి వచ్చేసి యా అభి ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ బోత్ ఆఫ్ అస్, దట్స్ వై ఐ టోల్డ్ యూ లెట్స్ మీట్ అని. ఆ తర్వాత అభి ఓ గుడ్ న్యూస్, వాట్ ఈస్ దట్, టెల్ మీ యార్, కమ్ వై సో లేట్, కమ్ అండ్ టెల్ మీ, ఐఎమ్ ఎక్సైటెడ్ టు హియర్ దట్ గుడ్ న్యూస్ అని అతను శాన్విని అడుగుతాడు. అడగగానే యా ఐ నో అభి యూ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దిస్ గుడ్ న్యూస్, ఐఎమ్ ష్యూర్ అభి అని శాన్వి అంటుంది. ఆ తర్వాత అభి ఓకే దెన్ టెల్ మీ యార్, ఇంకా ఎంత లేట్ చేస్తావు చెప్పు త్వరగా, ఐ కాంట్ వెయిట్ టు హియర్ దట్ గుడ్ న్యూస్, ప్లీజ్ టెల్ మీ యార్ అనగానే అతను ఏం చేస్తాడు
ఇంక అట్లే అడుగుతుంటే చాలా వెయిట్ చేపిస్తున్నావు నువ్వు అని శాన్విన్ అంటాడు. ఓ సారీ నేను ఇప్పుడు చెప్తాను విను అని ఆమె చెప్పేకి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చెప్తుందో ఏమో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ తర్వాత శాన్వి చెప్పేకి స్టార్ట్ చేస్తుంది. అభి నేను నీకు నా జాబ్ సెర్చింగ్ చేస్తున్నా అని చెప్పాను కదా, సో అలా చేస్తున్నందుకు నాకు ఒక పెద్ద కంపెనీలో నాకు జాబ్ వచ్చింది అభి. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది అండ్ ఆ కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ, ఐఎమ్ సో హ్యాపీ అభి అని శాన్వి అభికి చెప్తుంది. అప్పుడు హో వావ్, సో యూ గాట్ ద న్యూ జాబ్, సో కంగ్రాచులేషన్స్ శాన్వి అని చెప్తాడు మన అభి. అప్పుడు శాన్వి కూడా థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం నీకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలని నేను నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి కలుస్తానా, ఎప్పుడెప్పుడు ఈ గుడ్ న్యూస్ చెప్తానా, ఎప్పుడెప్పుడు నీ ఐస్లో నేను ఆ మంచి స్పార్క్, హ్యాపీనెస్ స్పార్క్ చూస్తానని వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పేశాను, ఇప్పుడు నాకు నీ హ్యాపీనెస్ని చూడాలి అని అనగానే, సరే ఆ హ్యాపీనెస్ని పక్కన పెట్టు, ఇంతకీ కంపెనీ పేరేంటి, ఏమీ చెప్పలేదు, ఆ కంపెనీలో నీ రోల్ ఏంటి, శాలరీ ఎంత, టెల్ మీ ద డీటెయిల్స్ యార్ అని మన అభి శాన్విని అడుగుతాడు. ఆ తర్వాత శాన్వి వచ్చేసి ఓ సారీ, హ్యాపీనెస్లో మర్చిపోయినాను, సారీ యార్ అభి, సారీ అనగానే ఓకే సరే ఇట్స్ ఓకే, ఫస్ట్ టెల్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ అండ్ నేమ్ ఆఫ్ ద కంపెనీ అని అనగానే, సరే ఓకే చెప్తాను ఒక నిమిషం అని తను స్టార్ట్ చేస్తుంది చెప్పడం. అప్పుడు ఏం చెప్తుందో మనము తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. సో అవి కంపెనీ నేమ్ వచ్చి అరుణ్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మై రోల్ ఇన్ దిస్ కంపెనీ వచ్చేసి సాఫ్ట్వేర్ అనలిస్ట్. ఆ తర్వాత శాలరీ వచ్చేసి 60,000 per month. సో ఫ్రమ్ టుమారో ఐ హ్యావ్ టు జాయిన్ దట్ కంపెనీ. సో శాన్వి డీటెయిల్స్ అని చెప్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ కంగ్రాచులేట్ చేస్తారు. బట్ మన అభి మాత్రం అస్సలు హ్యాపీగా ఉండడు. ఎందుకంటే ఆ అరుణ్ టెక్ సొల్యూషన్ CEO మన అభికి చాలా పెద్ద ఎనిమి. బిఫోర్ వన్ ఇయర్ ముందు మన అభికి అరుణ్కి చాలా బిగ్ ఫైట్స్ అయి ఉంటుంది. సో అప్పటి ఫ్రెండ్స్ ఇలా ఎనిమీస్గా మారిపోయి ఉంటారు. సో తను అన్న తన కంపెనీ అన్న అభికి ఇష్టం ఉండదు. కానీ శాన్వి ఆ కంపెనీలోనే జాబ్ తెచ్చుకుంటుంది. అందుకు తను చాలా డల్ అయిపోతాడు. ఏం జరుగుతుందో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అప్పుడు అదంతా అయిపోయినాక మన శాన్వి వచ్చేసి మన అభి డల్గా ఉండడం చూసి వచ్చి అభి దగ్గరికి వచ్చి అడుగుతుంది ఇలా. ఇప్పుడు శాన్వి అడుగుతుంది, ఏంటి అభి చాలా డల్గా ఉన్నావు, ఏమైంది, ఎనీ ప్రాబ్లం అనగానే తను వచ్చేసి అప్పుడు ఇలా అంటాడు, అవును చాలా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంతో నుంచే నేను ఇలా డల్ అయిపోయాను. అది ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం, అందుకే వెరీ మచ్ డల్ వచ్చేసింది నాకు అని అనగానే అప్పుడు శాన్వి వచ్చేసి వాట్ ఈస్ దట్ ప్రాబ్లం, టెల్ మీ యార్, లెట్స్ సాల్వ్ దిస్ టుగెదర్ అని శాన్వి అభితో అంటుంది. అప్పుడు మన అభి వచ్చేసి ఇలా చెప్తాడు, ప్రాబ్లం ఈజ్ యూ అండ్ దిస్ ప్రాబ్లం స్టార్టెడ్ ఇన్ అరుణ్ టెక్ సొల్యూషన్స్. కంపెనీలోనే జాబ్ నీకు రావడం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే అది నా ఎనిమీ కంపెనీ. నేను నాకు తెలిసిన వాళ్ళని అందులో జాయిన్ అవుతానంటేనే నేను వద్దన్న వాడిని, నా లైఫ్ పార్ట్నర్ అందులోనే జాబ్ తెచ్చుకొని అందులోనే జాయిన్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అలా అవుతుందని అంటే ఎలా హ్యాపీగా ఉండాలి చెప్పు, ఇది నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ మై లైఫ్ అని అనగానే తను ఎందుకు అలా అనుకుంటావు అని తను అలాగే ఆ మాటలన్నీ వింటేనే షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక డల్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ శాన్వి ఇలా అంటుంది, ఏంటి ఆ కంపెనీ CEO నువ్వు బిగ్గెస్ట్ ఎనిమీసా, అసలు ఎలా మీరిద్దరు ఎనిమీస్గా మారారు అని అభి చెప్పు అని అడుగుతుంది. అసలు ఏమైంది అభి అని అనగానే తను అస్సలు ఏమీ మాట్లాడాడు, అలాగే ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. అప్పుడు శాన్వి ఇంకా చెప్పు అభి అనగానే, నో శాన్వి, ఆ పాస్ట్ని చాలా కష్టంగా మర్చిపోయాను. ఇప్పుడు నీ వల్ల నేను మళ్ళీ ఆ భయంకరమైన గతాన్ని గుర్తుకే వచ్చేటట్టు చెయ్యొద్దు ప్లీజ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ప్లీజ్. అయినా నీ లైఫ్ నీది అండ్ ఈ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, సరే మీ ఇష్టం. నేను నో అని చెప్పడానికి నేను ఎవరిని, చెప్పు. అందుకే నేను ఈ మ్యాటర్ని డిస్కస్ చేయకుండా ఆపేస్తున్నాను.
అండ్ ఐ విల్ గో ఫ్రమ్ హియర్ శాన్వి అని అనగానే తను చాలా బాధపడుతుంది. అప్పుడు శాన్వి ఇలా అంటుంది, ఏంటి అభి నువ్వు ఏంటి అభి నువ్వు మాట్లాడేది, నేను నీకు నీకు కొంచెమన్నా అర్థం అవుతుందా, ప్లీజ్ అభి నన్ను వేరు చేసి మాట్లాడకు, ప్లీజ్ అభి లిజన్ టు మీ అనగానే, నో శాన్వి నాకు నీతో మాట్లాడాలని లేదు, ప్లీజ్ లీవ్ మీ అలోన్, ప్లీజ్ శాన్వి ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని అనగానే తను ఏం చేయాలో అర్థం కాక ఇంకా అంత గట్టిగా అరిచేసరికి తను కూడా చాలా భయపడిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థమే కాదు తనకి అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. ఆ తర్వాత శాన్వి వచ్చేసి చాలా బాధపడుతుంది. అప్పుడు అభి ప్లీజ్ డోంట్ గో, ప్లీజ్ నేను ఈ జాబ్కి వెళ్ళను, నాకు ఇది కాకపోతే ఇంకొకటి, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అభి, ప్లీజ్ లిజన్ టు మీ అభి, ఒక్కసారి విను, ప్లీజ్ కమ్ బ్యాక్ అని శాన్వి చాలా చెప్తుంది. కానీ అభి వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోతాడు కాబట్టి అలా వాక్ చేసుకుంటూ పోతుంటాడు మన అభి. అప్పుడే ఒక ఇన్సిడెంట్ తన కళ్ళ ముందర జరుగుతుంది. అది ఏంటి అంటే, ఒక లేడీ ఇంకా ఒక చిన్న పిల్లోడు రోడ్డు మీద వాక్ చేసుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే ఆ పక్కన స్ట్రీట్లో నుంచి ఇద్దరు బైక్ స్నాచర్స్ బైక్ మీద వస్తారు. వచ్చి తన మెడలో ఉన్న లేడీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ని లాగుతారు. అది రాకపోయేసరికి అలాగే ఆ లేడీ కింద పడుతుంది. ఆ స్పీడ్కి అలాగే వాళ్ళతో పాటు ఆ బైక్ చాలా స్పీడ్గా పోతూ ఉంటుంది కాబట్టి ఆమె కూడా అలాగే బైక్కి ఉన్న స్పీడ్కి ఆమె అలా లాక్కొని పోతుంది బైక్. లాస్ట్కి ఆ చైన్ కట్ అయిపోతుంది. ఆమె పక్కకు వెళ్ళిపోయి ఒక రోడ్డుకి తల కొట్టుకొని అన్కాన్షియస్లోకి పోతుంది. అది అవి చూసి వాళ్ళని తన ఎదురుగ్గా వస్తూ ఉంటారు. దగ్గరికి రాగానే తను ఒక్క షాట్ కొట్టి హ్యాండిల్ పట్టుకొని బైక్ని కింద పడేస్తాడు. ఆ తర్వాత కింద పడేయగానే వాళ్ళు పడిపోతారు కిందికి. ఆ బైక్ని హ్యాండిల్ పట్టుకొని వాళ్ళు కిందికి పడేస్తాడు, బాగా కొడతాడు. కానీ వాళ్ళు అభిని తోసేసి పరిగెత్తి పోతూ ఉంటారు. అప్పుడు మన అభి వాళ్ళని ఫాలో అవుతాడు. వాళ్ళలో ఒకడు లెఫ్ట్కి పడిపోతాడు, ఇంకొకడు రైట్కి పడిపోతాడు. పెద్ద రైట్కి పోయి వాడు ఏం చేస్తాడు, పడి రైట్కి పోతాడు. రైట్కి లేచి మళ్ళీ రైట్కి పోయి ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుంది. ఆ దొంగ ఆ పెద్ద ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. వీడిని ఫాలో అయ్యి మన హీరో అభి కూడా ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. అలా ఆ దొంగ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎక్కడికి పోయింటాడో, ఎలా మాయమై ఉంటాడో మన హీరోకి అర్థం కాదు. ఆ ఫారెస్ట్లో అంతా సెర్చ్ చేస్తాడు, ఎక్కడా కనపడడు. ఇంకా మన హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. సరే అని బయటికి పోదాము అంటే ఎలా బయటికి రావాలో కూడా తెలియదు మన అభికి. అస్సలు అర్థం కాదు ఏం చేయాలి, ఎట్లా బయటికి రావాలి, అసలు అంతా వెతుకుతాడు, ఎక్కడ బయటికి వచ్చే దారే కనిపించదు. అప్పుడు ఏం చేస్తాడో ఏమో అస్సలు అర్థం కాదు. ఎలా రావాలి ఇప్పుడు నేను బయటికి అని ఫోన్ తీసి చూస్తే ఫోన్లో సిగ్నల్ ఉండదు. ఎందుకంటే అక్కడ సిగ్నల్ అస్సలు రాదు ఆ ఫోన్లో నుంచి. ఏం చేయాలని ఒక ఐడియా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత తనకి ఐడియా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఏ ఐడియా రాదు. అలాగే తను మార్నింగ్ అడవిలోకి వచ్చింటాడు. అలాగే ఆఫ్టర్నూన్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక సైడ్ వచ్చేసి మన శాన్వి కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది, స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది. తను చాలా టెన్షన్ పడిపోయి హీరో వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి అందరికీ ఫోన్ చేస్తుంది, ఎక్కడికి రాలేదంటారు. అప్పుడు శాన్వి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అబ్బా ఎంత పని జరిగింది, ఈ జాబ్ మమ్మల్ని తీసేలాగుంది, ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు, తను ఎక్కడున్నాడు, లొకేషన్ కూడా ట్రేస్ అవ్వట్లేదు, ఎలా దేవుడా నా అభిని ఏమీ కాకోకుండా కాపాడు తండ్రి అని తను ముక్కుంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే తను నైట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు మన వాళ్ళకి. అప్పుడు ఒక భయంకరమైన సౌండ్స్ వినిపిస్తాయి. అది వచ్చేసి లయన్ రోరింగ్ సౌండ్. అండ్ తర్వాత వచ్చేసి ఒక గన్ సౌండ్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఆ గన్ సౌండ్ రాగానే ఇంకొక మనిషి అరుపు వినిపిస్తుంది. ఆ తర్వాత చాలా డిఫరెంట్ సౌండ్స్. దానికంతా తను కొంచెం టెన్షన్ పడతాడు. ఏంటిది, ఎక్కడికి వచ్చి నేను స్ట్రక్ అయిపోయినాను, ఏం అర్థం కావడం లేదు, దీనికి బయటికి ఎలా వెళ్ళాలి, అసలు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా కనపడడం లేదు,
హెల్ప్ తీసుకుందామంటే ఎవరు కనపడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా వచ్చినట్టు అయింది అని ఆ తర్వాత ఆలోచించుకుంటూ తను గుర్తొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. Thanks for watching my new web series, The Brave Man Episode 1. See you on Episode 2 of Brave Man web series. Thank you. Guys, see you on Episode 2 of Brave Man web series. So like, share and comment and subscribe to my channel Dreamboys94. Thank you. So guys, చూసారు కదా The Brave Man web series Episode 1. So if you connect to this Episode 1, give it a big thumbs up and like, share and comment and let me know. And don't forget to hit the bell icon and subscribe to my channel Dreamboys94. Guys, this is a new web series and full of forest backdrop will be there. So that's why I am doing this one. So if you like this web series episode 1, please share with your friends and relatives, anyone, and please give support me like this. Then I will do so many web series and so many new scripts and new stories to entertain you. So episode 1 ఈరోజు ఈవినింగ్ 5 o'clock రిలీజ్ అవుతుంది. సో స్టే ట్యూన్. అండ్ ఎపిసోడ్ 2 కూడా త్వరగా రిలీజ్ అయిపోతుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. అండ్ తర్వాత మధ్యలో కొన్ని స్కెచ్ వీడియోస్ ఉంటాయి, అండ్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి, కొన్ని కామెడీ వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ త్వరలో యూట్యూబ్ షార్ట్స్ కూడా రాబోతుంది. అవి కూడా మీరు అన్నీ ఎంకరేజ్ చేసి నన్ను మంచి లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1ని రిలీజ్ చేశాక మీరు సపోర్ట్ చేసి దీనికి వ్యూస్ వచ్చేటట్టు చేస్తారని అనుకుంటూ దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ జై హింద్.